अष्टादशाध्यायिनी अम्ब संसदानी भगवद्गीते भगवद्वेषिणी नमोस्तुते शास्त्रविशालबुद्धे उल्लारविन्दाय पत्रनेत्रा येन त्वया भारतलयगुणः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रसन्नपारिजाताय स्तोत्रमैत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणकटाक्षयत्रतजा गान्धारनीलोत्पला शल्यग्राहवतीर्वेण वहवीकर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैर्गणनदीकैवत्प्रकाशवः साहस्रवचनसरोजमननं गीतार्थगन्धोत्कटं नानाख्यानकलेशरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जन षट्पदैः अहरहं निर्मीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमलप्रध्वंसिनः श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। यं ब्रह्मा वदेन्द्ररुद्रमरुतः स्वगमनिदिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततत्रैव मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पादो वत्ससुधीरोक्ता दुग्धं गीतामृतं महत्। देवकीपुत्रगीतं एको देवो देवकीपुत्र एव एको मन्त्रस्तस्यानिकं तस्य देवस्य सेवा। ఓకే, వెరీ గుడ్. చాలా బాగా పాడారమ్మా. చాలా మంచి ధ్యానం చేశారు. భగవంతుడి కృప మీ అందరికీ కలగాలని గురుముఖంగా మీ అందరి తరపున నేను కూడా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ ఆ ఫలితం దక్కాలి. రాబోయే సంవత్సరం అంతా కూడా ఆయన కృపా కటాక్షాలతో మీరందరూ కూడా మీ జీవితాల్లో శాంతిని, ఆనందాన్ని, సుఖాన్ని కూడా భగవంతుని యొక్క నమ్మికతో మీ అందరికీ దరిచేరాలని ఆ భగవంతుడిని కూడా మీ అందరూ ప్రార్థిస్తున్నాను. మనం 2 రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం ఒక సంవత్సరం సందర్భంగా. రేపు మనం ఒక నగర సంకీర్తనలాగా మన కాలనీలోనే భగవద్గీత ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంకొకటి, ప్రతి ఏకాదశి రోజు కూడా మనందరం ఇదే రూమ్లో అసెంబ్లీ ఇదే టైంకి భగవద్గీత యొక్క కంప్లీట్ 700 శ్లోకాలని కూడా అందరూ కొంత తీసుకొని మనం పారాయణం కలిసి చదవడం అనేది జరుగుతుంది.
ఆ తరువాత మీరందరూ కూడా భగవద్గీతని ఇంకా జీవితంలో ఒక అలవాటుగా చేసుకొని, ఇది లేకపోతే కాఫీ లేకపోతే నేను బతకలేను, నిద్ర లేస్తే కాఫీ లేకపోతే నేను పని చేయలేను ఎలా చెప్తాము, భగవద్గీత నాకు ఈరోజు నన్ను నిర్దేశిస్తే తప్ప, భగవంతుడు భగవద్గీత ద్వారా నన్ను ఏం చెప్పదలుచుకున్నాడో అది చేస్తే తప్ప నేను మిగతా పని చేయలేను అని ఒక నిర్ణయం తీసుకోండి. ఏ శ్లోకం చదవాలి అన్నప్పుడు పుస్తకం ఓపెన్ చేసి ఇట్లా ఓపెన్ చేయండి. అప్పుడు ఏ శ్లోకం వస్తే ఆ శ్లోకం చదవండి. పొద్దున లేవంగానే ఇట్లా పుస్తకం తీసుకుంటారు కదమ్మా, మీ దగ్గర ఉన్న ఏదన్నా పుస్తకం తీసుకోండి, అది ఏదో పేజీలో ఇలా ఓపెన్ చేయండి. అందులో ఒక శ్లోకం వస్తుంది. ఆ శ్లోకం ఆ రోజు మీకు భగవంతుడు నిర్దేశించినటువంటి ఆజ్ఞ, భగవంతుడు మీకు నిర్దేశించినటువంటి ఆజ్ఞ. అలాగే నిర్దేశం అంటే ఏంటి? ఇచ్చినట్టు గైడెన్స్ అన్నమాట. ఇది నేను చెప్పిందే కాదమ్మా, మహాత్మా గాంధీ కూడా ఎప్పుడైనా సరే తనకి విపరీతమైనటువంటి నిర్ణయం తీసుకోలేని సమయంలో అటా ఇటా ఇదా అదా ఇది యుక్తమా అయుక్తమా ఏం చేయాలి అని సంశయం వచ్చినప్పుడు ఆయన అదే పని చేసేవారు. ఆయనలాగా ఎంతోమంది చేశారు. అది గాంధీ గారు కదండి, మనం చేయాల్సిన పని లేదనుకోవడం వద్దు. ఇందాకే చెప్పాను, అది గాంధీ అయినా గాడ్సే అయినా రాముడైనా సినిమా యాక్టర్ అయినా పెద్ద టాటా బిర్లా అయినా కూడా అందరూ ఎటువైపు వెళ్తున్నారు? మరణం వైపే వెళ్తాము. అందరి లక్ష్యం ఒకటే, అదే మాయ. కాబట్టి ఈ మాయని మనం తరించాలంటే, ఈ మాయని దాటి మన భగవంతుడు చేరాలంటే ప్రతిరోజు భగవంతుణ్ణి మనసా వాచా కర్మణ మనం లోనికి తీసుకోవాలి. ఆ అనుగ్రహం మీ అందరి మీద ఉంది, అది నాకు తెలుసు, అది మీకు కూడా తెలుసుకొని ఉంది. గురువుగారు చెప్పారు, నా పైన భగవంతు అనుగ్రహం ఖచ్చితంగా ఉంది అనుకుంటూ నేను చెప్పిన పని చేయండి. మొదలు పెడదాం. ఏకాదశి రోజు, గీతా జయంతి రోజు దిగ్విజయంగా మనం ఉన్నట్టు 108 శ్లోకాలని కూడా ఇప్పుడు మనం చేసుకుందాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్కగా ఆ బుక్ చూసి చదవండి. ఇవేమి తీసుకో. ఇప్పుడు గీత గారు మొదలు పెడతారు. ఫస్ట్ శ్లోకం ఏంటమ్మా? మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం. శ్రీ పరమాత్మనే నమః. భగవద్గీత. భగవద్గీతని జీవిత గీత అని, కర్తవ్య ఉపదేశ గీత అని కూడా చెప్పవచ్చు. ఈ జీవాత్మ పరమాత్మనితో కలయికయే చదువుతున్నారా? ఇంతే చదివి చెప్పండి. పర్వాలేదు. అర్జునుడు మోహ కారణమున తన క్షాత్ర ధర్మములకు విముఖుడై బిచ్చమెత్తుకుని జీవించుటకైనను సిద్ధపడిన పరమ గోప్యమైన గీతోపదేశము పొందిన తర్వాత జీవితాంతము తన క్షాత్రీయ కర్తవ్యమును నెరవేర్చును. యుద్ధములో తనవారు అందరూ శస్త్రాలని చంపబడే వారి సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ఇష్టం లేక వైరాగ్యముతో, తీవ్ర జిజ్ఞాసముతో, విషాదముతో చెప్పేదే భగవద్గీత ప్రథమోధ్యాయము. ధర్మక్షేత్రము పుణ్యక్షేత్రము అయిన కురుక్షేత్రములో సమావేశము అయ్యారు. ఏ ఉద్దేశముతో యుద్ధము చేయాలని సమావేశమయ్యారు? నా పిల్లలు, నా బిడ్డలు, దుర్యోధనాదులు, పాండవ పుత్రులు సమావేశమయ్యి ఏం చేసిరి అని ధృతరాష్ట్రులకు సంజయుని అడుగుతారు. శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయః. ఓం తత్సత్. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయః. కార్పణ్య దోష నెంబర్ చెప్పండి. నెంబర్ పేజీ నెంబర్ 43, 7వ నంబర్, ద్వితీయ అధ్యాయం 7వ శ్లోకం. తీసారా? కార్పణ్య దోషోపహర్త స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సంమూఢ చేతాః యచ్ఛేయః సాన్నిచ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలిగిలాడుతున్నాను.
ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకోలేకపోతున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దాన్ని నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపు. నెక్స్ట్ 10వ శ్లోకం అక్కడే, అందులో 45వ పేజీ 10వ శ్లోకం. 10 కాదు 11. ఇది పైన 45వ పేజీ 11వ శ్లోకం. భగవాన్ ఉవాచ బుక్ మార్చు. ఆ బుక్ వేరే. భాషసే నాను శోషించి పాండితః. భగవానుడు పలికెను, శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు. పైగా పండితుని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి గాని, ప్రాణములు పోని వారిని గురించి గాని శోకింపరు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉండము. మన మాటయే లేదు. అన్ని కాలంలోనూ మనం ఉన్నాము. ఆత్మ శాశ్వతము. అది అన్ని కాలంలో ఎందునూ ఉండును. శరీర పతనముతో అది నశించినది కాదు. మీరు శ్లోకం చదవడం పద్ధతి నేర్చుకోవాలమ్మా. ఒక్కసారి శ్లోకం చదివే పద్ధతి నేర్చుకోండి ఫస్ట్. అతను మాట్లాడుతుంది. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అలా చదవాలమ్మా. 4 భాగాలుగా దాన్ని విడదీసి చదవాలి. భగవద్గీత శ్లోకం చదివే పద్ధతి ఇది. పాటలు పాడడం కాదు. ఈ మధ్య చాలా రకాలుగా ఘంటసాల గారి దగ్గర నుంచి పాటలు పాడే పద్ధతి, రాగయుక్తంగా పాడడం అలవాటు అయిపోయింది అందరికీ. భావయుక్తంగా చదవాలి. మీరు భావయుక్తంగా చదవకపోతే మనసులోకి ఇంకదు. మనిషి ఒకడే భావజీవి. మనిషి భావజీవి. అందుకని భగవంతుని భావం మనలో రావాలి అంటే మనం భావయుక్తంగా చదవాలి. అది చాలా ముఖ్యమైన విషయం. జంతువులకు లేనిది మనిషికి మాత్రమే ఉన్నది భావం. ఆ భావంలో అభావం రాకూడదు. అభావం రాకూడదు అంటే చెడుగా మనం దేన్ని కూడా, తప్పుగా దేన్ని కూడా మనం తీసుకోకూడదు. శ్రీకృష్ణుని గురించి చదువుతూ లోన బోర్డు సంశయాలు వస్తూ ఉంటాయి. ఆయన మనిషి ఆయన మళ్ళా కష్టపడ్డాడు, ఆయన కూడా లవ్ అఫైర్లు ఉన్నాయి, నేను గంది భార్యలట, ఇలాంటివన్నీ ఎక్కడెక్కడో విన్నవి, ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చి మాటలు చిన్నప్పుడు పక్క ఇంటి వాళ్ళు వీళ్ళు వాగిన వాగుడంతా కూడా మన మైండ్లో టప్పని వచ్చేస్తుంది. ఈ మనసు కదా పిచ్చి మనసు, అది అభావాలకు లోనవ్వడం అంటారు. ఎప్పుడైతే అభావాలకు లోనవుతారో మీలో ఉన్న భావం చెల్లా చెదిరైపోతుంది. ఎప్పుడైతే భావం పోయిందో భగవంతుడు అక్కడి దాకా వచ్చినాడు, గుమ్మం దాకా వచ్చినాడు, ఎక్కడిపోతాడు. వీడు అభావాన్ని పోయాడు, నా అవసరం లేదు వీడికి, వీడే పెద్ద హీరో, వాడు ఏడుపాడిని ఏడవని, నా అవసరం లేదు వీడికి అని వెళ్ళిపోతాడు. కాబట్టి మీరు భావయుక్తంగా ఆ శ్లోకాన్ని చదవాలి. ఏదో చదివాము, ఇచ్చానమ్మా వాయనం, పుచ్చుకున్నానమ్మా వాయనంలా కాకుండా ఒక భావయుతంగా మనం చదవాలి. దయచేసి ఇది ఒక్కటి నా సలహా మీకు, నా సత్సంగానికి నేను ఇచ్చిన సలహా ఇది. ఏదో రాగయుక్తంగా పాడారు ఇవన్నీ కాదండి. పాట వేరు. చాలామంది సినిమా పాటలు కూడా, భజన పాటలు కూడా సినిమా పాటలాగా పాడతారు. మీకు ఏం కనిపిస్తుంది? సినిమా గుర్తొస్తుంది, కానీ ఇక్కడ భగవంతుడు గుర్తొస్తాడా? చిన్న ఉదాహరణ చెప్తున్నా, భావ గురించి చెప్తున్నాను. మీ సినిమా యాక్టర్లు కనిపిస్తారు, ఎన్టీ రామారావు సావిత్రి, నాగేశ్వరరావు సావిత్రి, ఇవన్నీ కనిపిస్తాయి. మరి భగవంతుడి పాటకు కూడా వాళ్ళ పాటలు దరిద్రమా? అంత దిక్కు లేకుండా ఉన్నాం మనం. ఇదేమిటి? దీనికి భావం యొక్క కరువు అనమాట. అంటే మనలో ఒక భావాన్ని తెప్పించుకోలేనటువంటి మొద్దుబారిపోయిన తనం వచ్చేసింది మనలో భావం రావాలి అంటే సెన్సిటివ్గా ఉండాలి మనం. అప్పుడు మాత్రమే భావం వస్తుంది బయటికి. కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే మీ అందరికీ కూడా భావయుక్తంగా చదవండి.
ప్రాక్టీస్ చేయండి ఇంట్లో ఒక 10 సార్లు చదవండి కావాలంటే, కానీ భావయుక్తంగా చదవాలి. నెక్స్ట్ మీరు 13 మీదే 13వ శ్లోకం అమ్మ. యదా దేవే కౌమారం యౌవనం జర తదా దేవేంతర ప్రాప్తిః నీరస్తత్ర నముచ్యతి. జీవాత్మకి దేహం నందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి యొక్క దేహ ప్రాప్తి కలుగును. వీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు. బాగా చదివారు, వెరీ గుడ్. నెక్స్ట్ 14 అమ్మ. 14 అయిపోయింది. 14 మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః అగమాపాయినో అనిత్యాః తాం శిస్తిస్వ భారత. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగం వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుతున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు కనుక భారత వాటిని సహింపుము, పట్టించుకొనకము. 20 పేజ్ నెంబర్ 50 అండి. 20 నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావానభూయః అజో నిత్యం శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఏ కాలం నందు పుట్టదు గిట్టదు, పుట్టి ఉండినది కాదు. ఇది భావ వికారములు లేనిది. ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అరుణుభావ వికారములు. ఇది జన్మలేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబడినది, ఇది చావదు. చంపబడినను ఇది చావదు. వెరీ గుడ్. 22వ శ్లోకం. నెక్స్ట్ పేజ్ జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను భజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ ప్రాత శరీరములను వీడి నూతన శరీరములను పొందింది. గుడ్. 23 నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నా చైనం క్లేదయంత్రస్య నా శోషయతి మారుతః. లైన్ చదవనివ్వండి, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు, చదవనివ్వండి ఎవరైనా సరే. ఈ ఆత్మను శాస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు. గుడ్. 27 జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. ఏలనన పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములందు నీవు శోకింపగలరు. నెక్స్ట్ 30 దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, ప్రతి దేహమునందు ఉండే ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని పూజ చేయను నీవు శోకింపగలవు. గుడ్. నెక్స్ట్ 40 ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. 41 ఈ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి అన్నిటికీ బీజనాశం లేదు, దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ కర్మయోగమును ఏ కొంచెం సాధన చేసినను అది జన్మ మృత్యురూప మహాభయం నుండి కాపాడు. 41 వ్యవసాయాత్మికా వృత్తిః ఏకేహ గురువందనా బహుశాఖా వ్యహంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగం నిశ్చయాత్మక బుద్ధి ఒకటి ఉంది. కానీ యోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలమై ఒకదారి ఎన్నో కోరికల వెంట నలువైపులా
పరుగులు తీయచు అనంతముగా ఉండును. 44. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా ప్రహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధం న విధీయతే. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములైన తలముసల ఎందురు. వారు కర్మఫలమును ప్రశంసించి వేదవాక్యముల యొక్క వాక్యార్థముల యందే ప్రతివహించురు. వాటి అంతర్ధాముల జోలికి పోలేదు. స్వర్గమునకు మించిన దేనిని లేదనియు అదియే పరమ ప్రాప్యమని వారు భావించరు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములందరి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గురించి ఇచ్చకపు పలుకులు పలికెదరు. ఈ ఇచ్చక పలుకు మాటలను ఉచ్చులలో పడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానులు బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధి యందు స్థిరముగా ఉండవు. 45. అమ్మ చదువుతారా? చదివే వెళ్ళిపోతారు కదా. మన్యసేది తచ్చక్యం. మీరేం చదువుతున్నారు? అదే చదివే. మయా ద్రష్టుంతి ప్రభో యోగేశ్వరతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. చెప్పండి తాత్పర్యం. ఓ యోగేశ్వర, ఓ ప్రభో, నీ దివ్య రూపమును చదువుటకు నన్ను అర్హుడిగా నీవు భావించినచు శాశ్వతమైన నీ దివ్య స్వరూపమును నాకు చూపింపుము. సరే. నెక్స్ట్ 45 చదవండి. 63 పేజ్. త్రైగుణ్య విషయ. త్రైగుణ్య విషయ వేద నిష్ఠే త్రైగుణ్యో భవార్జున నిత్య సంతోషో నిర్యోగ దేవం ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు దశ భోగములు కార్యరూపములైన సమస్త భోగములను వాటిని ప్రతిపాదించును. నీకు ఆ భోగముల ఎందునో వాటి సాధనల ఎందునో ఆసక్తి త్యజింపుము. దీంట్లో శోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మ ఎందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడకూడదు. అంతఃకరణములను మొత్తం ఉంచుకోడు. వెరీ గుడ్. 46. యావానర్థ. అనేకుల జలములతో నిండి ఉన్న మహా జలాశయం అందుబాటులో ఉన్న వాటి చిన్న చిన్న జలాశయం వలన ఎంత ప్రయోజనమో పరమోత్త ప్రాప్తి పరమానందం అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదం వలన అంతే ప్రయోజనము. 50. నెక్స్ట్ 59. విషయా వినివర్తంతే. లేదు, ఇదే మన లిస్ట్లో ఉన్నది ఇదే. చెప్తాను ఎందుకు అది. ఇంద్రియాల ద్వారా విషయమును గ్రహింపని వారి ఇంద్రియార్థములు మాత్రము వెలగను కానీ వాటిలో ఆసక్తి మీలేందును స్థితలకు పరమాత్మ సాక్షాత్కరించ వలన వాటి నుండి ఆ శక్తి కూడా పలుకోవద్దు. 62. జాయితో విషయాన్. సంకష్టేషు ప్రజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. విషయచింతన చేయు పురుషులకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడదు. ఆసక్తి వలన ఆ విషయములను సాంస్కృతికై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరినప్పుడు క్రోధం ఏర్పడదు. 63. మీరు తాత్పర్యం కాదు. అవివేకం వలన స్మృతి ధ్వంసం, దాని వలన బుద్ధి చెడతాయి. ఆ బుద్ధి చెడగానే పురుషుడు నశించిపోతాడు. గుడ్.
64 రాగద్వేష వియుక్తేస్తు విషయానింద్రియై చేరం ఆత్మవశ్చేతిదేయాత్మ ప్రసాదాన్నిచ్చేసి అంతఃకరణంలో వశమునందుకున్న సాధకుడు రాగద్వేష రహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుకున్నాను మనశ్శాంతిని పొందును. 69 చూడండి. యా నిషా సర్వభూతానాం అది ఇతర ప్రాంతాలన్నింటికి రాతితో సమానం. అది పరమాత్మ రాతితో సమానం. సమానం. నెక్స్ట్ 3వ అధ్యాయం 72 లేదు 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 ఇంక పెట్టేసా మూడులో 9 లేదు 3లో 9 3లో 9 అమ్మా. యజ్ఞార్థాత్ కర్మణో మా చదువుతున్నారా? చదవండి మిగతా వాళ్ళందరూ సైలెంట్ ప్లీజ్. సైలెంట్. యజ్ఞారా కర్మణో యత్ర లోకోయం కర్మబంధనం తద్దర్శం కర్మ కౌశేయ ముక్త సంగః సమాచరణ. ఓ అర్జున, యజ్ఞార్థం చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలు యందు నిమగ్నులగుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడతారు. కనుక నీవు ఆసక్తి రహితుడై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరించు. బాగా చదివారు, శ్లోకం బాగా చదివారు. వెరీ గుడ్. నెక్స్ట్ 14 అన్నాద్ భవంతి భూతాని భవంతి భూతాని పర్జన్యాత్ పుణ్యసంభవః యజ్ఞాత్ పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మచర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ప్రాణులన్నీయు అన్నము నుండి ఆహారాన్ని జన్మించును. అన్నోత్పత్తి వర్షము వలన ఏర్పడను. యజ్ఞముల వలన వర్షములు కురియును. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొను. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును ఆయన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. 21 యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే అంటే ప్రవర్తననే ఇతరులు అనుసరించురు. అతడు నిలిపిన ప్రతిష్ఠించిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. గుడ్. బాగా చదివారు. నెక్స్ట్ 27 ప్రకృతే ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. వాస్తవముగా కర్మలన్నీ అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు అహంకారము చే మోహితమైన అంతఃకరణము గల అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అని భావించును. బాగా చదివారమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ 37 కామేశ క్రోధ 37 అండి. కామయేష క్రోధ రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైరీణం. శ్రీ భగవానుడు పలికిను. రజోగుణం నుండి ఉత్పన్నమగునదే
కామము, ఇదియే క్రోధరూపమును దాల్చును. ఇది మహాశనము, భోగానుభవములతో ఇది చల్లారునది కాదు. పైగా అంతులేని పాపకర్మాచరణములతో ఇదియే ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎరుగును. 3 అధ్యాయాలు అయినాయి ఇప్పటికి మనకి. ఇప్పటివరకు మనం గ్రహించింది ఏమిటి? ఇప్పటివరకు మనం ఏం గ్రహించాము 3 అధ్యాయాల్లో? కామక్రోధాలు విడిచిపెట్టాలి. అది లాస్ట్లో ఒక సీక్వెన్స్గా చెప్పుకుందాం. మొదటి చాప్టర్ ఏంటమ్మా? విషాదయోగం. విషాదయోగం నుంచి విషాదం నుంచి ప్రసాదానికి రావడమే భగవద్గీత. ఒక అశాంతి నుంచి శాంతిలోకి రావడమే భగవద్గీత. ఒక తమస్సు నుంచి అసతోమ, తమస్సు లేకుండా ఉండడం రావడమే భగవద్గీత. జ్యోతికి అంటే తమస్సోమ జ్యోతిర్గమయ, తమస్సు నుంచి ఒక వెలుగులోకి రావడమే భగవద్గీత. అసలు ఎలా ఈ అశాంతి, గోళ, తమస్సు అన్నీ ఎట్లా పుడుతున్నాయి అసలు? దానికి ధర్మక్షేత్రే దాని మొదటి అధ్యాయంలో రూట్ కాజ్ ఎలక మొదలైందంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఇంట్లో పెద్ద ఆయన, అన్నిటికీ అందరికన్నా పెద్ద ఆయన అన్న మాట ఏమిటి? నా వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు అని అది చెప్పమంటున్నాడు. కలియుగంలో వచ్చేసాం మనం కూడా దాదాపు ఇదే కోరుకుంటూ ఉంటాం. రాత్రి ఇంటికి వెళ్ళంగానే ఆ చెవి ఈ చెవిలో చెప్పింది తెలుసా, అక్కడ పెద్ద గొడవ అయిందంట వాళ్ళ అబ్బాయిగా వాళ్ళ నాన్నకి. అవునా? ఏ ఛానలు? ఫలానా ఛానల్. అది కాదండి, ముందు ఈడే కొట్టాడంట. లేదా ఆడు కొట్టాడు. అప్పుడు ఏంటంటే పెద్దవాడు చిన్నపిల్లలు కొట్టచ్చా? అదేంటంటే చిన్నపిల్లలు పెద్దవాడు కొట్టచ్చా అని ఈడు. ఏంటి గోల మనకి ఎందుకు అంటే అందరికీ గొడవలు ఏదన్నా ఉంటే ఫైర్ ఇంజిన్ లాగా నీళ్లు పోయాల్సింది పోయి దానికి తీసుకొచ్చి తలా ఒక కప్పుడు యజ్ఞంలో మనకు తెమ్మంటారు కదా, నెయ్యి దండి సమిధులు దండి అంటుంటారే, వీళ్ళు సమిధులు నేతులు నూనెలు తీసుకొచ్చి పోస్తూ ఉంటారు. దాని వలన మనం భగవంతుడు మన దగ్గరికి రాడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి శ్రీకృష్ణుడు వెళ్ళలేదు, అందుకనే వెళ్ళలేదు. మనం కూడా అదే మనసులో ఉన్నట్టయితే అలాంటి యొక్క అలవాట్లే చేసుకున్నట్లయితే మన దగ్గరికి కూడా భగవంతుడు గట్టిగా చెప్పండి, నీకు అనుమానం ఉంది? నిస్సందేహంగా రాడు, నిస్సంకోచంగా రాడు, ఖచ్చితంగా రాడు. అవునా కదా? మరి మన అజ్ఞానులమా జ్ఞానులమా? దాన్నే చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? యానిషా అంటే ఏమిటి? భూతాని. అన్ని భూతాలు పడుకున్నప్పుడు జ్ఞాని అన్నవాడు వెలుగుగా ఉంటాడు. అంటే ఎక్కడైతే చుట్టుపక్కల ఛానల్స్ మోగుతూ ఉంటాయో ఇక్కడ వాడు నిద్రపోతూ ఉంటాడు. ఈ వార్తలన్నిటికి కూడా వీడెప్పుడు కూడా నిద్రపోతూ ఉంటాడు, వాటి జోలికి పోడు. ఇక అది మనం చెప్పకూడదు. ఎలా చేయాలని ఎవరిష్టాలు వాళ్ళే చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? పండితులు అలా ఏడవరాయా అన్నాడు కదా శ్రీకృష్ణుడిని. ముందు కృష్ణుడు అర్జునుడు ఏమో ఇప్పుడు చెప్పాడు ఈ మాటలన్నీ? బాబు నాకేం అర్థం కావటం లేదు, నా బుద్ధి ఇదైపోయింది, నేను తప శిష్య, నీకు శిష్యుడిని, నన్ను శిష్యుడిగా అంగీకరించి నాకు దయచేసి దిశానిర్దేశం చెయ్యి, మార్గదర్శనం చెయ్యి అని వేడుకున్నాడు. అది అవసరం. అవునమ్మా, నేను భగవద్గీత చెప్పగలను కదా, ప్రవచనం ఇవ్వగలను కదా, ప్రతి ఆడికి చెప్తూ పోతే విలువ ఉండదు దానికి. వాడు అశాంతిలో ఉండాలి, పుట్టుమిట్టాడుతూ ఉండాలి, దిక్కు తోచక ఉండాలి, ఎవరో దిక్కులేరనుకుంటూ ఉండాలి, వాడు పైకి చూస్తుండాలి, కిందకి చూస్తుండాలి. దేవుడు లేడంటారు కానీ వాడు పైకి చూస్తూ ఉంటాడు. దేవుడు పైన ఉన్నాడని ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ చెప్పింది మైండ్లో ఉంటుంది వాడికి. కిందకు చూడు కదా దేవుడు ఉన్నాడు, లేవుడు అలా చూస్తూ ఉంటాడు. మనం చూస్తూ ఉంటాం. క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా వాడు ఇలా పైకి చూస్తుంటాడు. సచిన్ టెండూల్కర్ అవుట్ అయిపోతానో 6 కొడతానో తెలియనప్పుడు ఒకసారి ఇట్లా అని వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళు అయితే ఏకంగా ఇలా అని ఇలా అనుకొని పడతారు. వాళ్ళందరూ చేస్తున్నారు. అంటే ఏమిటి? భగవంతుడు అన్నవాడు ఉన్నాడు అని మనందరికీ తెలుసు. కానీ ఈ పండితుడు ఎప్పుడైతే శిష్యుడిగా మారాడో అప్పుడు చెప్పాడు ఏమని? పండితుడు అన్నవాడు ఇలా ఏడవడాయా అన్నాడు. వీడు యుద్ధానికి వస్తే వీడు పండితుడు ఏమిటి అని అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే జ్ఞానం ఉన్నవాడు ఎవరో ఇలా ఏడవడు,
దీన్ని ఇంకో రకంగా చెప్తారు, చనిపోయిన వాడిని చూసి ఏడుస్తూ ఉంటాం మనం. ఇంకా శవం కావలసిన వాడు శవాన్ని చూసి ఏడుస్తున్నట్ట. శవం కావలసిన వాడు ఇంకా శవంగా మారాల్సిన వాడు ఇంకా శవాన్ని చూసి ఏడుస్తున్నట్ట. ఇంతకన్నా ఏముందా? ఖచ్చితంగా ఇది వాస్తవం కదా, ఇది అవునా కాదా? జీర్ణించుకోవడం కష్టం, అదే మాయ, అవునా కాదా? అలాగే చెప్తున్నాడు. ఏమని? ఎవరు కూడా బతుకున్న వాళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ శోకించడు, అందరూ కూడా వస్తున్న వాళ్ళే అని చెప్తూ మళ్ళీ ఏమన్నాడు? నువ్వు ఎప్పుడు ఉంటావు, నేను ఎప్పుడు ఉంటాను చెప్పాడా లేదా? నువ్వు ఎప్పుడు ఉన్నావు, నేను ఎప్పుడు ఉన్నాను అని చెప్తూ ఆత్మకి చావు లేదు అని చెప్తూ, పుట్టినవాడు మళ్ళీ మరణించిన ప్రతివాడు జన్మించక తప్పదు. దీనికి ఒక ఆయన క్వశ్చన్ వేశాడు, నన్ను చెప్దామని గుర్తొచ్చింది. సడన్గా ఒక పెద్ద ఆయన కూర్చుంటారు, ఆయన 90 years ఎంతో రెడ్డిగా తెల్లగా ఉంటాడు ఆయన. ఈ శ్లోకం చెప్తూ మరి ఇలా చెప్పాడు కదండి, పుట్టినవాళ్ళు మళ్ళీ జన్మిస్తే మళ్ళీ మనిషిగా పుడతాడని. అలా కాదు, అక్కడ అర్థం అది జీవాత్మ అనుకోవాలి, మనిషి కాదు. ఇక్కడ మనిషి గురించి చెప్పలేదమ్మా, అది జీవాత్మ గురించి చెప్తున్నాడు. జీవాత్మ ఇక్కడ మనం గమనించాల్సింది, జీవాత్మ అంటే మురికి పట్టిన ఆత్మ అని అర్థం. మురికి పట్టేసినటువంటి ఆత్మ అంటే సపోజ్ ఉదాహరణకి పైనుంచి ఏదన్నా పడిపోయింది అనుకోండి, మనం బాగా కడిగి నీట్గా శుభ్రంగా కడిగి మనం బాల్కనీలో పెట్టాం, బాల్కనీలో అది కింద పడిపోయింది. కింద బురద ఉంది, కింద అంతా బురద ఉందో, చెట్లు ఉన్నాయో, పొట్లు ఉన్నాయో, ఎక్కడ పడేదో అక్కడ పడింది వెళ్ళి. దానంతా అంటుకుంటుంది కదా, అంటుకుంటుందా అంటుకోదా? కానీ నేను ఇంకా వజ్రాన్ని అనొచ్చు. నువ్వు వజ్రాన్ని గ్రహించావంటే కనీసం దాన్ని బయటపడడానికి ట్రై చేస్తావు. కానీ పేడలో పడ్డా కాబట్టి నేను పేడ పురుగుని అనుకుంటే అది జరుగుతుంది. జీవాత్మ ఎలాగైతే ఎట్లా భ్రమిస్తుందంటే, నేను పేడలోనే పడ్డాను కాబట్టి నేను పేడ పురుగునే అంటుంది. నేను మాయలోకి వచ్చాయి కాబట్టి నేను ఇదే ఈ శరీరమే నేను అనుకుంటూ ఉంటుంది అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది నువ్వు కాదురా బాబు, ఆత్మకి అన్నది ఏమీ సావన్నది లేదు. వెనుక ఏడుస్తావాడిని చూసి, వాడు ఆల్రెడీ ఇంకో లోకానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నంతకాలం నీకేదో ఆ కర్మబంధం ప్రకారంగా నీకేదో అవన్నీ ఇచ్చేశాడు, అయిపోయింది అక్కడికి అని చెప్పాడు. చెప్తూ ఇప్పుడు చివరికి ఏం చెప్పాడు? ఇంకోటి ఎట్లాగా బుద్ధి ఎలా నాశనం అవుతుందో చెప్పాడు కదా. కామం నుంచి క్రోధం నుంచి మోహం, దాని నుంచి బుద్ధి నాశనం అయితే జీవుడు కూడా నాశనం అని చెప్తూ వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి అన్నాడు. ఏముండాలన్నాడు? వ్యవసాయాత్మక బుద్ధి అంటే నిశ్చయాత్మక బుద్ధి. ఎటువంటి నిశ్చయాత్మక బుద్ధి? నేను ఆత్మని, నేను శాశ్వతుణ్ణి, నేను నిత్యుణ్ణి, అంతే తప్ప ఇదేమీ కాదు. ఈ నిత్యమైనటువంటి ఆత్మగా నేను కనుక భాసిల్లినట్టయితే నేను భగవంతుడు చేరుకుంటాను విషయం అన్నట్టు తెలియాలి మనకి. లేదు నా కర్మే నాకు అన్నీ ఇస్తుంది అనుకున్నట్లయితే ఆ కర్మఫలం కూడా దానికి అనుగుణంగా వస్తుంది, నువ్వు బాధపడుతూ ఉంటావు అని చెప్పాడు నిశ్చయాత్మక బుద్ధిలో. ఇంకోటి ఏం చెప్పాడు? నువ్వు చేయాల్సిన పనులన్నీ కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం చేసినట్లయితే నీకు ఎటువంటి హాని కలగదు అని చెప్తూ, ఈ ఆత్మ అన్నది తడవదు, కాలదు, దాన్ని ఖండించలేవు, ముక్కలు చేయలేవు. ఎందుకు అంటే ఇది అన్నిటికన్నా చాలా తర్వాత చెప్తాడు, అది అన్నిటికన్నా చిన్నది. ఎంత చిన్నది అంటే దీనికన్నా చిన్నది ఇంకోటి లేదు. అన్నిటికన్నా బృహత్, ఇంతకన్నా పెద్దది కూడా లేదు. ఈ రెండు మనకు కలిసి ఒక దగ్గరికి అర్థం కావు. ఆత్మ గొప్పతనం అది. చిన్నది అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఏదైనా గుడ్డ ఉందమ్మా, ఆ గుడ్డను తడపాలంటే నీళ్ళలో పెడతాం, తడిసిపోతాం. ఎలా తడిసిందంటే అర్థం ఏంటి? తడిసిందని ఎలా చెప్తాం? ఏం జరిగింది అక్కడ? నీళ్ళు వెళ్ళి ఆ బట్టలో ఉన్నటువంటి కన్నాల్లో కూర్చున్నాయి. అంటే ఏంటి? ఈ గుడ్డ కన్నా ఈ నీళ్ళు అన్నవి సూక్ష్మం, దానికన్నా తక్కువ కాబట్టి. అదే కదా, ఆరిపోయింది అంటాం. అదే గుడ్డ తీసి పిండేసి ఆరబెట్టారు మీరు. ఆరిపోవడం అంటే ఏంటి? అందులో ఉన్న నీళ్ళన్నీ కూడా గాలి అనేది అందులో దూరింది. నీళ్ళు ఉన్నటువంటి ప్లేసుల్లోకి గాలి దూరింది. ఎందుకని? నీటికన్నా గాలి ఇంకా సూక్ష్మం. అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనదే అందులోకి దూరగలదు. నేను దీనిని కట్ చేయాలంటే ఏం చేయాలి?
పెద్ద సుత్తుతో కట్ చేయగలనా? చాకు తీసుకోవాలి, సన్నగా మంచి ఏమంటారు దాన్ని, పదును, మంచి పదునున్న షార్ప్ కత్తి తీసుకుంటే అది కట్ అవుతుంది, అంతే కదా. బండగా ఉన్న తీసుకుంటే కట్ కాదు. అంటే ఏంటనమాట, ఆత్మ ఏంటంటే దాన్ని ఎవరు కట్ చేయనట్టు అర్థం ఏంటి, దాన్ని కట్ చేసేటువంటి సన్నగా ఉండేది ఏది కూడా లేదు. అది ఆత్మ యొక్క విశేషం కూడా చెప్పాడు. ఇంకోటి చెప్తూ, భావ వికారాలు ఉంటాయమ్మా ఈ శరీరానికి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలను ఎప్పుడు శాశ్వతం అని ఎందుకు అంటున్నానంటే, ఏం చెప్పాడు, కౌమారం, బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం, ఈ 4 వికారాలు కలుగుతూ ఉంటాయి శరీరానికి. యవ్వనం, బాలుడు అంటాం మనం. బాలుడు అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను మన భగవద్గీత క్లాసులో. బాలుడు అంటే బాల్యము అనే శరీరంలో ఉన్న ఆత్మ. బాల్యము అనే డ్రెస్ వేసుకుంటాం. అంటే చిన్నప్పుడు ఏం వేసుకుంటాం, నిక్కర్లు, లేదా మీరు లేడీస్ గర్ల్స్ అయితే ఫ్రాక్లు వేసుకుంటారు, అంతే కదా. అవి బాయ్రా గర్ల్ అంటాం వాళ్ళు వేసుకున్న డ్రెస్ బట్టి. అలాగే ఈ ఆత్మ ఏం వేసుకుంది, బాల్యం అనే శరీరం వేసుకున్నప్పుడు బాలుడు ఆర్ బాలిక అని అంటాము. అది యువకుడు రా అంటాం, అంటే యవ్వనంలో ఉన్నటువంటి శరీరాన్ని ధరించినటువంటి ఆత్మని యువకుడు అంటాం శరీరంతో కలిపి. అలాగే వార్ధక్యం అంటే ముసలితనంతో ఉన్నటువంటి శరీరాన్ని ధరించిన ఆత్మ కాబట్టి దాన్ని వృద్ధుడు అని అంటాము. ఈ మార్పులన్నీ ఎందులో వస్తున్నాయి, శరీరంలో వస్తున్నాయి. ఈ విపరీతాలన్నీ కూడా, దీని విపరీతాలు అంటారు, విపరీత భావాలన్నీ కూడా శరీరానికే ఉంటాయి కానీ ఆత్మకి ఉండవు అని మనకు తెలిసి విషయం. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను అన్నప్పుడు దానికి ఏ వయసు లేదంటాం. చాలామంది కొంత ఉన్నారు మా కాలంలో కూడా, ఏజ్ ఈజ్ ఓన్లీ కౌంట్ అంటుంటారు. ఇట్లా ఏజ్ ఈజ్ ఓన్లీ నెంబర్ అంటారు. ఏజ్ ఈజ్ నెంబర్ అని ఎందుకు అంటున్నావు, వాళ్ళు గ్రహించారు ఈ శరీరం అనేది మార్పు చెందుతూనే ఉంటుంది, నాలో ఆత్మ మారదు, మనసు అన్నది ఎప్పుడు మారదు, అలాగే ఉంది. నా చిన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది కదా. మీ అందరికీ మారిందా లోపల నేను అన్నది మారిందా? మారలా, అది అట్లాగే ఉత్సాహంగానే ఉంది నేను అన్నది. కానీ అద్దం చూసుకుంటే బాధ కలుగుతుంటుంది అంతే. అద్దం చూసుకున్నప్పుడే నేను ముసలాడు అయిపోయారు, అది ఏదో రకరకాల భావాలు వికారాలన్నీ కలుగుతాయి. అంతేగాని అది లేనప్పుడు అద్దం అన్నది లేకపోతే ఏమా, చిన్నప్పుడు మీరు అద్దం చూసుకోలేదనుకోండి, మీలో నేనన్నది మారుతుందా? భావం మారదు. నేను ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కూడా, అవునా కదా. అది కూడా చెప్పాడు. ఇప్పటివరకు ఆయన చెప్పింది అదనమాట. సాంఖ్యజ్ఞానం చెప్పారు, ఇది చెప్పారు. ఇప్పుడు భగవంతుడి గురించి చెప్తాడు. 4వ అధ్యాయం నుంచి ఆయన భగవంతుడి గురించి అవతార రహస్యం చెప్తాడు. మరి నేను ఎందుకు రావాల్సి వస్తుంది పద్దాక, నేను వచ్చి నీకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనే విషయం ఇప్పుడు మనకి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత మనం ఒకటి చెప్తాం. 4వ అధ్యాయం రెండమ్మా, 4వ అధ్యాయం 1వ శ్లోకం మళ్ళీ మొదలు పెట్టండి గీత గారు. ఎంత అయింది, టైం ఎంత అయింది? 4 అయింది. శ్లోకం చదవండి, 2-3 వరుసగా 3 చదివేసేయండి. కరెక్టే, 2-3 చదివేయండి, 3 చదివేయండి, అయిపోతే అవగొట్టేద్దాం. శ్లోకాలు చదివేయండి, తాత్పర్యాలు. ఇది అవగొట్టాలమ్మా, అవగొట్టకపోతే ఇవాళ అమ్మ అందరూ 3 శ్లోకాలు చదవండి, అయిపోతుంది. కాకపోతే తాత్పర్యాలు చదవద్దు. నేను జస్ట్ ఇచ్చేస్తాను చివరికి, అయిపోతుంది. చెప్పండి. శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాస యోగః. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్షా కవే బ్రవీత్ ఏవం వరం పరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేన మహతా యోగో నష్ట పరం తవ స ఏవాయం మయా తేజః యోగ ప్రోక్తం పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. నెక్స్ట్ 6, 7, 8, 9. 8. అజోపి సన్నవ్య నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్
प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे। एवं तत्त्वतः नैति मामेति सोऽर्जुनः विविधा रागभयक्रोधा मन्मया मामुपाश्रितः बहनो ज्ञानतपसा पूता मद्भवमागतः ये यदा मां प्रपद्यन्ते तां सदैव पूजाम्यहं मम मत्तानुमद्दन्ते मनुष्यः पार्थ सर्वशः। 13 चातुर्वर्णं मया सृष्टं गुणकर्म विभागशः तस्य कर्तारमपि मां विद्यकर्तारमव्ययं न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा। 34 121 page 34 तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेशन्ति ते ज्ञानिनः तत्त्वदर्शिनः అంతే. ఇది 4వ అధ్యాయంలో మనం గమనించాల్సింది అవతార రహస్యం. భగవంతుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నేను ఎప్పుడు పుడుతూనే ఉన్నాను, చాలామంది చెప్పున్నాను, కానీ కాలక్రమేణా ధర్మం అన్నది పడిపోతూ ఉంటుంది, అప్పుడు నేను పుడుతూ ఉంటాను అని చెప్పి పవిత్రాణాయ సాధున ఇది తెలుసు వినాశక్తి తెలుసుకున్నారు. నెక్స్ట్ 2 శ్లోకాలు చదివారు కదా, 2 పవిత్రాణాయ ఒకటి, ఇంకోటి యదా యదా హి ధర్మస్య. ఈ 2 చెప్తూ జన్మ కర్మచమే దివ్యం. సరే నేను కూడా పుట్టే కదా, నన్ను మనిషి కింద మీరందరూ కూడా లెక్క పెట్టవద్దు. నేను మనిషిని కాదు, నేను నా యోగ మాయ, ఆ మాయ అనేది నా కంట్రోల్లో ఉంటుంది. మీకు మాయ కంట్రోల్లో ఉండదు. మాయ కంట్రోల్లో మీరుంటారు, అది గమనించు. నా కంట్రోల్లో మాయ, యోగ మాయతో నేను పుడతాను కాబట్టి నా జన్మ కానీ నా కర్మ కానీ దివ్యం, నా కర్మ కానీ నా జన్మ కానీ దివ్యం. కాబట్టి నేను చెప్పినవి మీరు చేస్తూ ఉండాలి తప్ప నువ్వు కూడా మనిషివే కదా, నీకు భార్యలు ఉన్నారు కదా, ఏమి మాట్లాడొద్దు. జన్మ కర్మచమే ద్వీయం అని చెప్తూ తర్వాత ఏం చెప్పాడు? ఇలా ఎవరైతే నా యొక్క వీత రాగ భయ అంటే రాగము భయము క్రోధము ఇవన్నీ వదిలేసేసి భక్తుడిగా మారారో, ఇప్పుడే కాదు నాయన, అన్ని యుగాల్లోనూ భక్తులు అన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నన్ను చేరారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాలో మార్పు ఏమీ లేదు. మీరు కూడా భక్తుల కింద వేతరాగ భయ క్రోధాల పక్కన పడేసేసి మీరు కూడా భక్తుడిగా మారితే నన్ను చేరొచ్చు అని చెప్పాడు. చివరిలో ఇక్కడ తద్విధి ప్రణిపాతేనా. సరే ఇవన్నీ నేను ఎప్పుడు ఉంటాను, నాకు గ్యారంటీ లేదు కదా, ఎప్పుడు పరమాత్మ భూమి మీద ఉన్నాడు కదా, కానీ నా రూపంలో గురువు ఉంటాడు, నన్ను ధరించినటువంటి గురువు ఉంటాడు. ఆ గురువుని ఆశ్రయిస్తే ఎలా ఆశ్రయించాలి? తద్విద్ధి తెలుసుకో, తద్విద్ధి అది తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. గురువుకి సేవత చేసుకుంటూ పరిప్రశ్న అయ్యాలి. పరిప్రశ్న అంటే అది లోతుగా తెలుసుకోవాలని తపనతో వేసే ప్రశ్న. ప్రణిపాతేన నమస్కరిస్తూ తపనతో కూడినట్టు ప్రశ్న వేయాలి, కానీ పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేసి ఆయన నాలెడ్జ్ చెక్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, పిచ్చి ప్రశ్నలు వేయకూడదని చెప్తూ ఉపదేక్షతి తే జ్ఞానం జ్ఞాని సత్వదర్శనం. అందుకని ఇప్పుడు జ్ఞానుడి పక్కన గురువుడి పక్కన ఉంటే ఆ జ్ఞానం తెచ్చుకో అని చెప్తున్నాడు. ఇది పరమాత్మ చెప్పింది మనకి ఇచ్చినటువంటి. నెక్స్ట్ 5వ అధ్యాయం 5లో ఏంటి శ్లోకం ఎంతమ్మా? 18 చదవండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే హస్తినే సునుశైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. నెక్స్ట్ ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయేన ఏవతే అత్యంతవంతః కౌంతేయ రతేషు రమతే బుధః.
29 భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతే. నెక్స్ట్ 6వ అధ్యాయం. 6లోనమ్మా 6లో 17 17 6లో 17 అమ్మా. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నెక్స్ట్ 41 28 ఉందా? పాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే. 41 అయిపోయిందా? యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అది 7వ అధ్యాయం 10. 170 పేజ్ అండి. 170 అధ్యాయం 3వ శ్లోకం. 7వ అధ్యాయం 3వ శ్లోకం. మనుష్యానాం 3, 4, 5 మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యదసిద్ధయే యతతామం సిద్ధానాం కచ్చిన్నాం వేత్తి తత్వతః. 4, 5 భూమిరాపో నలో వాయుః కంపనో బుద్ధిరేవ చ అహంకార ఇదీయం మే భిన్నా ప్రకృతిరష్టదా అపేరేయం వస్వాన్యా ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతా మహాబాహో యయేదం జాయతే జగత్ ఏతద్యోనీని భూతాని సర్వాణి ఉపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. 7 14, 15 చదవండి అమ్మా. పేజ్ నెంబర్ చెప్పండి సార్. 176 చతుర్విధ భజంతే మాం జనః సుకృతో ఓర్జునః ఆర్తో విఘ్నమసురశాస్త్రి జ్ఞానీ చ భరతర్షభः బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రసద్యతే వాసుదేవ సర్వమిదస మహాత్మా సుదుర్లభః. 25 182 పేజీ నెంబర్. 25, 26, 27 అహం ప్రకాశ నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం జానతి లోకో మానుజం గయం వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాతు వేదన పంచన ఇచ్ఛాద్వేషేన బంధమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్వే యాంతి పరంతప. येषां द्वन्द्वगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहविनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः. 5, 6, 7 5, 6, 7 అయిపోయినాయి కదా.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దైవీ హేష గుణమయి అంటే ఈ మాయని నేనే పుట్టించాను కాబట్టి దీన్ని అధిగమించడం ఎవరి వల్ల కాదు. మరి ఏం చేయాలి దానికి అంటే చెప్పారుగా సుకృతులు దుష్కృతులు 4 సుకృతులు చెప్పుకున్నాం కదా, అదే అనమాట. తర్వాత 14, 15 అవే ఏమిటవి? నరాధముడు, మూఢుడు, మాయోపహత జ్ఞాని, అట్లాగే ఆసురుడు. వీళ్ళు నలుగురు కూడా దేవుడిని ఎప్పుడు కూడా చెందరు, వాళ్ళు చేరుకోలేరు. ఇంకోటి సుకృతులు ఏమిటి? ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని. వీళ్ళు మాత్రమే నన్ను చేరుకుంటారు. ఇట్లాగా ఉన్నవాళ్ళు ఎవరైతే భగవంతుణ్ణి ఆ యొక్క నన్ను పూర్తిగా ఎరుగుదురో వారు పూర్తిగా ఎరిగిన తర్వాత మాత్రమే నన్ను చేరతారు. వాడు ఎప్పుడు ఎరుగుతారన్నది నాకు తెలియదు. ఎన్ని జన్మల తర్వాత, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తారన్నది వాళ్ళ ఇష్టం, ఆ జీవి చేసుకున్నటువంటి దాన్ని బట్టి ఉంటుంది తప్ప దానికి నేను బాధ్యుడిని కాదు. కానీ ఇవన్నీ తెలుసుకున్న వాడు మాత్రమే నన్ను చేరుకుంటారు. అది కోట్లలో ఎవరో ఒకళ్ళు 2, 3 ఉంటారు. వాళ్ళు తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఎప్పుడైతే నన్ను చేస్తారో వాళ్ళు ఉంటారు. కాబట్టి భక్తుడిగా మారడం అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనకి పదే భగవంతుడు చెప్తున్నాడు. ఫస్ట్ యోగి అవ్వమన్నాడు, తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? భక్తుడు అవ్వమంటున్నాడు. అది నెక్స్ట్. యం యం వాపి స్మరన్ భావం జగజ్జంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా సద్భావభావితః తస్మాత్ సర్వేషు కాలేషు మామస్మరన్ యజ్ఞ మయ్యత్పరిత మనోబుద్ధిః మామే వైశ్యస్య సంశయం. కాబట్టి 3 తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను? అంత్యకాలంలో ఇప్పుడు నన్ను తలుచుకోవాలి. అంత్యకాలం నన్ను తలుచుకున్న వాళ్ళే నన్ను చేరతారు. కాబట్టి అవసాన దశలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని సర్వేషు కాలేషు, సర్వకాలాల్లో కూడా, సర్వ అవస్థల్లో కూడా, సర్వ కాలాల్లో కూడా నన్నే స్మరిస్తూ ఉండు. అలా అని మానేయాల పనులు. నన్ను స్మరిస్తూ కర్తవ్య కర్మ చేయి, కర్తవ్యాన్ని నిర్వర్తించు. అంటే కర్తవ్యం ఏంటి? వేద విహిత కర్మలు. వేదంలో ఏదైతే చెప్పి ధర్మం అని చెప్పారో ధర్మాన్ని ఆచరిస్తే కర్మ కింద లెక్క, లేదా ధర్మాన్ని ఆచరించకపోతే అది పాపం కింద లెక్క, మళ్ళీ కిందకి పడిపోతున్నట్టే మనం భావించాలని చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా నీ మనోబుద్ధులు నా యందు నిలిపిస్తే నన్నే పొందుతావు. చిన్న ఉదాహరణ ఇస్తాను. మా ఫ్రెండ్ ఒక ఆయన ఇట్లా చాలా విపరీతమైన ప్రాబ్లంలో ఉన్నాడు. యాక్సిడెంట్ అయింది, సంథింగ్ ఏదో బెడ్ మీద ఉన్నాడు దాదాపుగా 4 నెలలు బట్టి. ఫిజియోథెరపీ అంటారు, అది అంటారు, ఏం లేదు, ఇటు కదలలేడు, మొత్తం పారలైజ్డ్ ఇక్కడి నుంచి కింద దాకా. స్లోగా ఏదో జరుగుతూ ఉంది. వాడు వెళ్ళి మనకు కావాల్సిన ఉంటాం కదా, నా మీద నమ్మకం ఇలాగే. వాడు కూడా వాళ్ళ మిస్సెస్ కూడా అడిగింది, అన్నయ్య గారు చెప్పండి ఏమన్నా ఈయనకంటే. ఫస్ట్ అని చెప్పాను రికవర్ కాకముందే, నాన్న నీ యొక్క ఇష్టదైవం ఎవరైతే ఉంటారో, ఎదురుగా టీవీ ఉంది కదా, ఆ టీవీలో నీకు ఆ ఇష్టదైవం ఎవరున్నారో అవన్నీ ప్లే చేస్తూ ఉండు, అది వింటూ ఉండు. నీ ఊపిరి నామజపం 2 కలిసేలా ఉండు. అది నీ సాధన ఇప్పుడు రాదు, ఇప్పుడు వస్తుందా? రాదు. మొన్న వెళ్ళినా దేవుడి దయ వల్ల నేను మాల చేశాను అన్నీ కూడా. ఆయన కూడా అక్కడికి వచ్చాడు. దేవుడు భగవంతుడి దయ వల్ల కొద్దిగా రికవర్ అయ్యాడు. వాయిస్ వచ్చేసింది బాగానే. ఇంకా చాలా ఉంది. వాయిస్ బాగానే మాట్లాడుతున్నాడు. మొన్న చూడడానికి వెళ్ళినప్పుడు మిస్సెస్ ఇలాగే అన్నారు అన్నమాట, పాపం ఇట్లా అని. నేను అన్నా, నువ్వు అది ఏం చేస్తావు మరి అంటే, న్యూస్ చూడడం బాగా ఇష్టం అన్నాను. అది న్యూస్ చూస్తాను అంటే నేను చెప్తున్నా ఏంటంటే, ఎట్లా వస్తాయంటే చెప్తున్నా, అంటే సాధన లేనిదే మనం చెవులో చూసుకున్నాను అనేది కుదరదు అనమాట. సాధన అనేది చాలా ముఖ్యం, అందుకు చెప్తున్నాను. నేను చెప్పాను, ఇప్పుడు డాక్టర్ గారు చెప్తారు చాలా నెమ్మదిగా రికవర్ అవుతారండి అని. అది ఆయన భగవంతుడు కాదు కదా డాక్టర్ గారు, ఆయన ఒక డాక్టర్ గారు ఒప్పుకుంటారు. ఆయన ఈ మానవుడి యొక్క కాలంలో చెప్తాడు. ఆయన మానవుడి యొక్క కాలంలో చెప్తాడు. అంటే మాయలో ఉన్నటువంటి ఇదంతా ప్రకృతిలో మాయ కదా, మాయలో ఉన్నటువంటి మన నమ్మకాల ద్వారా చెప్తాడు. ఇలాంటి జబ్బు వస్తే ఇంత టైం పడుతుంది, ఇంత టైం న్యాచురల్. తప్పు చెప్తున్నాడు అట్లా. కానీ నువ్వు భగవంతుడు దాని ప్లేన్కి వెళ్ళిపోయినప్పుడు అక్కడ 1 సంవత్సరం, ఇక్కడ సంవత్సరం కింద లెక్క ఉండదు. ఇక్కడ 12 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా ఆయనకు 1 సెకండ్ కదా. అంటే ఆయన తలుచుకుంటే 1 సెకండ్లో చేయగలుగుతాడు. నువ్వు ఆయన ఆశ్రయించే పద్ధతి ఉంటుంది. మరి దానికి మనం చాలా కృషి చేయాల్సింది. అదే నారదుడి స్టోరీ చెప్పే కదా ఒకసారి మీరు, మాయ గురించి. శ్రీకృష్ణుడు మాయ అడిగితే తీసుకెళ్ళి నాకు దాహం వేస్తుంది తీసుకురా అంటే, పక్క ఊళ్ళోకి వాడు వెళ్ళి సంసారం పెట్టేస్తాడు, పిల్లల్ని వేస్తాడు.
పిల్లల్ని కనేస్తాడు, వరద వస్తుంది, పక్కన పిల్లలు అందరూ ఇదైపోతారు, ఉలిక్కి పడతాడు. ఈయన కృష్ణుడు వచ్చి భుజం ఏమయ్యా ఎంతసేపు పట్టింది, నేను ఎప్పుడు వెళ్ళామని అంటాడు. ఎంతసేపు పట్టింది అంటాడు. అరగంట అయింది, నేను వెళ్ళి అంటాడు. కృష్ణుడి యొక్క కాలం అరగంట అంటే అరగంట. నేను పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కనేసాను, పెద్ద వరదలు వచ్చి 3 పిల్లలు, నాకు గొడ్డు గోదా అన్ని వ్యవహారం మూడంత సంపాదించేశాను, వరదలు వచ్చి కొట్టుకుపోతున్నాను, నీకు అరగంట అయిందా నీకు అన్నాడు. వాడికి ఎంత అయింది? దాదాపు 25 ఏళ్ళు అయిందంటారు నారదుడికి. అలా అట్లా మన టైము వాళ్ళ టైము భగవంతుడి టైం వేరేగా ఉంటాయి. అందుకని చెప్తున్నాడు ఇక్కడ, నన్ను ఎప్పుడైతే ఎవరైతే ఆశ్రయిస్తారో ఈ భావంతో ఆశ్రయించాలి. ఈ భావంతో ఆశ్రయిస్తే ఆయన పని చేస్తున్నాను. ఈ భావం లేనిదే ఆయన మీకు ఏం పని చేయలేడు. పాపం నిలబడతాడు, అలా వచ్చి పిలుస్తూ ఉంటారు, రామ కృష్ణ ఉన్నాను నిలబడ్డాను. తర్వాత అంటాడు. ఏది తర్వాత? గుమ్మం దాకా వచ్చాడు, పూజ గది దాకా వచ్చాడు, లోపలికి వెళ్ళాలి కదా. మనసే మందిరం, ఆత్మే మందిరం. నీ ఆత్మ శుభ్రంగా లేదు, ఎలా రా లోపలికి అని చెప్తున్నాడు. అది ముందు శుభ్రం చేయరా బాబు. పూజ గది శుభ్రం చేయకుండా లోన పూజ చేసుకుంటారంటే ఉపయోగం ఏంటి నాకు? అవునా కాదమ్మా? అది గమనించాల్సి. అర్థమైందా నేను చెప్పింది? ఇంకా అర్థం కాలేదా? చాలా సింపుల్ అండి భగవంతుని పొందడం, అస్సలు కష్టం లేదు. ఎందుకు తెలియదు? దారి కూడా చెప్పాగా. ఈ మధ్య చూసా ఇన్విజిబుల్ కట్టలు వచ్చినాయి అంట, పావురాలు రాకుండా. అలా ఒక కట్టను ఉంది. నెక్స్ట్ ఏం అధ్యాయం అమ్మా? 8కి వచ్చాం కదా. పదిహేను 16 కూడా ఉన్నాయి. ఇరవై ఎనిమిదమ్మా. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు తద్పుణ్యఫలం ప్రతిష్ఠితం ఇత్యేతి సర్వమిదం విదిష్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. అయిపోయిందా? ఇది ఈ స్లాబ్ చాప్టర్ అయిపోయిందా? ఇక్కడ చిన్న ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన ఏం చెప్పారు ఫస్ట్? ఇదేమ్మా, పునర్జన్మ లేకపోవడం అంటే ఏంటి? అంటే ఏంటి అంటే అర్థం ఏంటంటే, మనం ఆయన చెప్పేది ఏంటంటే, మాయ అన్నది 2 ఉంటాయమ్మా. మనల్ని ఇబ్బంది పెట్టే 2: ప్రదేశము, కాలము. టైం అండ్ స్పేస్. టైం ఇబ్బంది పెడుతుంది, ప్లేస్ ఇబ్బంది పెడుతుంది. ఈ 2 లేకుండా ఉన్నదాన్ని పునర్జన్మ అంటారు. అంటే టైము అన్నీ కూడా ఇవి ఉండవు. అది పునర్జన్మ లేకుండా చేస్తానని చెప్పి లాస్ట్ శ్లోకం ఏం చెప్పాడు ఆయన? నన్ను మాత్రమే భజిస్తూ, నన్ను మాత్రమే భక్తుడిగా ఉండమంటున్నాడు ఇక్కడ. భక్తుడిగా ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో వాళ్ళు యోగ పఠనం చేయడం, వేద పఠనం చేయకపోయినా పర్వాలా, యజ్ఞ దాన తపస్సులు చేయకపోయినా పర్వాలేదు, అవేమీ అవసరం లేదు. నన్ను మాత్రమే పదే తలుచుకున్న వాడికి గ్యారెంటీగా నేను దక్కుతాను అని చాలా సింపుల్గా చెప్పాడు ఫార్ములా. నెక్స్ట్ ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం వ్యయం. 4వ శ్లోకం. మయా తదమిదం సర్వం జగద్వ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని
न चाहं तेष्वस्थितः 10. 10, 11, 12, 13, 14 నెక్స్ట్ ఏం పదమనేడో పేజీ అయాధ్యక్షేణ ప్రకృతి చూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే అవజానంతి మామూఢా మాముషితనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం మోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసుచైవ ప్రకృతి మోహినీం శ్రితాః 13, 14 చదివి. నెక్స్ట్ 22. పక్కన 24, 25, 26 3 చదివేయండి. యాతి దేవతా దేవాన్ పితృన్ యాతి పితృవ్రతాః భూతాని యాతి పూజ్యసుగా పూజ్య యాతి మధ్యాహ్నం పత్రం పుష్పం ఫలం గోయం గచ్చతి తదనం అస్రామి ప్రేమపాత్రః. ఇంకా నెక్స్ట్ 26 చదివారా? పత్రం పుష్పం ఫలం అయిపోయి. 27 కూడా చదివేయండి. 27 కూడా చదివేయండి. ఎత్కరోషి యత్కరోషి యచ్చాసి యజ్ఞశాసి యజ్జుహోషి దదాతి యశ యత్తం తస్యసి కౌంతేయ సత్పురుషో వరపడం. 29 సమూహం సర్వభూతి. సమే నమే నమే ద్వేషే సక్తి న ప్రియం ఏ భజన్ భయదయజయంతి మయితే తేషు. నెక్స్ట్ 30. భజతే మమ నెక్స్ట్ 32, 32, 34. నెక్స్ట్ వేరే పడింది చదవండి. ముప్పై 4 అమ్మ. మన్మనాభావ. మన్మనాభావ. అది అంటే ఇక్కడ భక్తుడికి విషయం చెప్తున్నాడు. భక్తుడిగా ఉన్నవాడు నన్ను చేరతాడు. భక్తుడు కాకుండా యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, తపస్సు చేసి, దానాలు చేసి, ధర్మాలు చేసి, అవి చేసి, ఇవి చేసి వాళ్ళు కూడా భక్తులు కూడా నేనే, నాకే వస్తాయి. కానీ నా రిప్రజెంటేటివ్కి వెళ్తాయి. మా క్లర్క్ దగ్గరికి, మా ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు వాడు. అంతే మ్యాక్సిమం. అంటే ఏంటి, వేరే లోకాలకి వెళ్ళిపోతాడు తప్ప నన్ను డైరెక్ట్గా పొందలేడు. కాబట్టి భక్తి మాత్రం అనన్యాచింతయంతో ఇంకేమీ ఆలోచించకుండా కేవలం నా గురించే, కేవలం అంటే కేవలం నా గురించే, నాతోనే ఉండి ఆలోచించేవాడికే అది సాధ్యం. అలాగే మన్మనాభావ, నన్నే భావంలో నన్నే పెట్టుకోవాలి. మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, వాడికి మాత్రమే నేను ఇస్తాను. యోగక్షేమం వహామ్యహం, వాళ్ళ యోగక్షేమాలు కూడా నేనే చూసుకుంటాను. ఈ ధైర్యం, ఈ యొక్క నమ్మకం ఉంటే
ఈ భక్తి, నమ్మకం, భక్తి రెండు ఉంటే యోగం, క్షేమం రెండు కూడా ఆయనే చూసుకుంటాడు. క్షేమం అంటే నీకు ఏది మంచిదో అది వచ్చేలా చూస్తాడు యోగం, అది వచ్చిన దాన్ని నిలబెట్టేలా చేస్తాడు. వస్తాయి అందరికీ కానీ నిలబడవు. ఆ నిలబడకపోవడం అనేది క్షేమం లేకపోవడం. అర్థమైందా? యోగం ఉంటుంది కానీ క్షేమం అన్నది ఉండదు. అర్థం చేసుకోండి భక్తి యొక్క గొప్పతనం. దీనికి రుచి చూడండి, రుచి చూసారని మళ్ళీ మీరు వదలరు. మిగతా చాలా చక్కగా తెప్పిస్తాయి, ఏముంది అనిపిస్తాయి. అది అనిపించున్నాడు. మీరందరూ కూడా యోగక్షేమ హామీ. నెక్స్ట్ నెక్స్ట్ వేరే వాళ్ళు 11, 12, 13. పరం బ్రహ్మ పవిత్రం భగవాన్ పురుషం శాశ్వతం దివ్యం సర్వే దేవర్షిం నారదస్తథా అసితో దేవలో వ్యాస స్వయం చైవ ప్రవిశిమి. ఒక చిన్న విషయం చెప్తాను. మరి నన్నే పదే తలుచుకోవడం అంటే ఎట్లాగన్నదానికి 9వ శ్లోకంలో చెప్పాడు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. అంటే నా యొక్క లీలలనే వింటూ, నా యొక్క గాథలనే వింటూ, నేను చేసినటువంటి నా చరిత్రనే వింటూ, నా భజనలే చేస్తూ, నన్నే కీర్తిస్తూ, అన్ని రకాలుగా కూడా నన్ను గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఉంటే ఎలాగంటే నామజప చేస్తూ కూర్చోవడమైనా కాదు. అలాగే ప్రకృతి మొత్తం ఎవరు సృష్టించారు? పరమాత్మే. ఇదంతా నేను సృష్టించిందే. కానీ అందులో కూడా నన్ను చూస్తే నన్ను గుర్తుంచుకున్నట్టే లెక్క. అది చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. అంటే భక్తి ఎలా చేయాలో కూడా చెప్పాడు. పూజ ఒకటే భక్తి కాదమ్మా, పూజ ఒకటే భక్తి కాదు. అర్థమైందా? అది కూడా ఫలంతో అని కూడా చెప్పాడు కదా. మీరు కనబడే ప్రతి దాంట్లోనూ నారాయణ చూడగలిగితే అది కూడా నన్ను భజించినట్టే అని చెప్తున్నాడు. అలా లేదు సత్సంగంలో కూర్చొని ఆయన గాథలు, లీలలు, దశమస్కందం చెప్పుకున్నాం శ్రీకృష్ణ పరమాత్మ జన్మవృత్తాంతం అన్నీ కూడా అవి వింటూ ఉన్నట్లయితే అది కూడా మీరు నన్ను గుర్తుంచుకున్నట్టే లెక్క అని మనకు ఉపాయాలు కూడా చెప్పాడు. గుర్తుపెట్టుకోండి అమ్మా. అంతేగాని నామజపం చేయడం ఒకటే కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఎంతమ్మా నెంబర్? 11వ అధ్యాయమా? 11వ పదకొండులో ఉన్నాయా? లేవనుకుంటా. 54 ఉందంటే 55. చదవండి. ఎవరు చదువుతారు? 54, 55 చదవండి. భక్త్వా భక్త్వా త్వనన్యయా శక్య. పన్నెండులో 5, 8. దేహవద్భిరవాప్యతే ఆధత్య మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ
अत ऊर्ध्वं न संशयः अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेभ्य समर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि. ఇప్పుడు తెలిసింది కదా మీకు. ఇప్పుడు ఇక్కడ చెప్తోంది ఏంటి, ఏం చెప్తున్నారు భగవంతుడు, ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ? అభ్యాసం అంటే ఏంటి? నా మీదే కనుక మీరు దృష్టి పెట్టుకుని కర్మలు చేస్తారు కదా, అప్పుడు కూడా నాకు అర్పించండి. లేదు ఇంకేమన్నా చేస్తారా, చూస్తున్నారా, అది కూడా అర్పించండి. అదే మనం శ్లోకంలో చెప్పుకుంటాం, కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావా. ఇన్ని రకాలుగా నా యొక్క ప్రవర్తన ఉంటుంది. శరీరంతో కొన్ని పనులు చేస్తా, మాటలతో కొన్ని చేస్తా, మనసుతో కొన్ని చేస్తా, బుద్ధితో కొన్ని చేస్తా, ప్రకృతితో కొన్ని చేస్తా. ఇవన్నీ ఏదో చేస్తూ ఉంటాను. కాబట్టి నన్ను క్షమించి ఇవన్నీ కూడా నువ్వు నీ శరణాగతితో ఇవన్నీ చేసేలాగా చూడు అని చెప్తున్నావు అనమాట. అందుకే మీకు పదే చెప్పాను, ఏ పని చేస్తున్నా ఆ శ్లోకం చదివి ఆ పని చేయండి అని. మరి ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, కానీ ఆ శ్లోకం చదివి కనుక మీరు ప్రతి పని చేసినట్లయితే ఈ పాటికి మీలో విపరీతమైన మార్పు వచ్చి ఉంటుందన్నమాట. మీలో ఒక రకమైన తేజస్సు వస్తుంది, బ్రహ్మ తేజస్సు. సత్యకాముడి జాబాలి కథ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఏం చేశాడు ఆయన? సత్యకాముడికి ఆయన యొక్క గౌతమ్ మహర్షి బ్రహ్మ విద్య నేర్చుకుందామని వెళ్ళాడు. వెళితే ఇగో నాయన 400 ఆవులు ఇస్తున్నాను, 400 ఆవు తీసుకెళ్ళి 1000 ఆవులు తీసుకురా అన్నాడు. అంటే ఏం చెప్పలా, శ్లోకాలు చెప్పలా, సూత్రాలు చెప్పలా, ఏమి మంత్రాలు చెప్పలా. మళ్ళా కనీసం మన శ్లోకాలు చదువుతున్నాం, అవి కూడా చెప్పలా. అవి తీసుకుపోయి 400 ఆవులు ఇస్తున్నా నీకు, ఈ 1000 అయ్యేంత వరకు రామాక ఇక్కడికి మా గురుకులానికి చెప్పి పంపించేశాడు. వెళ్ళొచ్చాడు. ఆయనతో పాటు చేయనంటే అందరూ కూడా మిగతా 5 ఏళ్ళు యూనివర్సిటీలో ఉన్నారు, గురుకులంలో అన్నీ చదువుకున్నారు, అన్ని వేదాలు వచ్చు, ఉపనిషత్తులు వచ్చు, అన్నీ వచ్చు వాళ్ళకి. అన్నీ వచ్చి అప్పచెప్పేస్తున్నారు టకటకటక. వీడు ఏమీ లేకుండా వచ్చేస్తున్నాడు. కానీ వీళ్ళు ఎవరో బ్రహ్మ తేజస్సు లేదు. వాడు వస్తుంటే బ్రహ్మ తేజస్సుతో వస్తున్నాడు. వస్తుంటే బ్రహ్మ తేజస్సు వచ్చేసింది, చూసారా? అలాగా ఎవరైతే నేను చెప్పిన కాయేన వాచ మనసేంద్రియైర్వా చెబుతూ ప్రతి పని, వంట చేస్తున్నా, ఏం చేస్తున్నా, మాట్లాడుతున్నా, మీకు మాట తొణకదు, బుద్ధి బుద్ధి అటు ఇటు పోదు, నిశ్చయాత్మక బుద్ధి ఉంటుంది, మీలో రకమైనటువంటి తేజస్సు ఉంటుంది. ఎందుకు అంటే మీ బుద్ధి ఆత్మ వైపు తిరిగి ఉంటుంది, కానీ ఈ యొక్క పంచ విషయాల వైపు తిరగదు. లైట్ అటేస్తూ ఉంటే లోపల చీకటి అయితే ఉపయోగం లేదు. లైట్ ఎటేయాలో అటేయాలి. అప్పుడు బుద్ధి చక్కగా ఆచరణాత్మక బుద్ధితో ఉంటుంది. ఎప్పుడైతే ఆచరణాత్మక బుద్ధితో ఉంటుందో మీరు ఒక రకమైన శాంతి వస్తుంది. శాంతే మొహంలో తేజస్గా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలా చాలా ముఖ్యం. అదే చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ. ఎప్పుడైతే నన్నే తలుచుకుంటూ మరి పనులు చేయాలి కదండి, చెయ్యి, కర్తవ్యం చెయ్యి, అది నాకు అర్పించు, కర్తవ్యాన్ని నాకు అర్పించు. ఆ కర్తవ్యం ఏమిటి? ధర్మం అయి ఉండాలి. అంతేగా మళ్ళీ కర్మ అయిపోతుంది సుమా. మళ్ళీ నీకు అది కర్మగా మారిందంటే దానికి బాధ్యుడు ఎవరు? కర్మఫలానికి ఫలం నేనే ఇస్తాను, కానీ కర్మకి ఎవరు బాధ్యుడు? నువ్వే. మా ఫలేషు కదాచన, ఫలం నీది కాదు, కానీ కర్త మటుకు నువ్వే. చేసే ముందే జాగ్రత్తగా ఉండు. అందుకే నీకు ఏం చెప్పాను? వేద విహిత కర్మ చేయన్నాను. అది చేయకుండా నీ పిచ్చ కర్మలు చేస్తే పిచ్చ ఫలాలను ఇవ్వాల్సి వస్తుంది. నేను జామ చెట్టు వేస్తే జామ చెట్టు వస్తుంది, జామకాయ వస్తుంది, అంతే వేపకాయ రాదు కదా. సరే నువ్వు ఏ చెట్టు వేస్తే అదే ఇస్తాను, అది న్యాయం, అది ధర్మం, అది నీకు ఇస్తాను. అదేంటండి ఇది వచ్చింది, ఈ కాయ అనుకోలేదు, నువ్వు ఇచ్చింది ఏంటి మరి? అక్కడ వేప చెట్టు వేసి జామ చెట్టు గురించి చూస్తావా? పిచ్చాడో నువ్వు పిచ్చాడో నేను పిచ్చాడునా? అవునా కాదా? అంతే. కాబట్టి ఫలం ఇవ్వడం నాదే, కానీ నేను ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి ఈ రకంగా నీకు చెప్తున్నాయని కూడా టెక్నిక్స్ అమ్మా, నీకు చెప్తున్నాయని కూడా టెక్నిక్ చాలా ఈజీ, చాలా ఈజీ. అంటే ఒక్క రోజులో జరగవు ఇవన్నీ కూడా. మాస్టర్ వాళ్ళు చెప్పారు కదా రేపు చేసేస్తే అయిపోతుందని కాదు, సాధన. అది కూడా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏం చెప్పాడు? ఇది చాలా కష్టం అని చెప్పాడు. అందుకే అభ్యాస వైరాగ్యేనా, ఈ రెండు కనుక మీరు కనుక తీసుకెళ్ళినట్లయితే అభ్యాసం ఉండాలి, వైరాగ్యం. వైరాగ్యం అంటే వదలాల్సిన వాటిని వదిలేయాలి, ఏది పట్టుకోవాలో దాని మీద సాధన చేస్తూ ఉండాలి, అప్పుడు అవుతుంది. నెక్స్ట్ అదే సర్వయోని కౌంతేయ మూర్తయ సంభవంతే అహం వేద ప్రశ్న పితా తవ 26 ఇది 14 కదమ్మా? సరే
भक्तियोगेन सेवते सगुणा समद्वैत्या ब्रह्मभूयाय कल्पते ब्रह्मणो हि प्रतिसाहम् अमृत साव्य यस्य शाश्वतस्य धर्मस्य सुखस्य शान्ति तस्य च అది ఇక్కడ మీరు గమనించాల్సిన 27 చదివారా? అయిపోయింది. చిన్న గమనించి ఇక్కడ ఒకటే ఇప్పుడు మాకు చెప్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన మరి ఎలా తెలుస్తుంది? నేను చెప్పాను కదా, నాలో శాంతి ఉంది, తేజస్సు ఉంది, నాలో భగవంతుడు కూర్చున్న విషయం నాకు ఎలా తెలుస్తుంది అంటే సుఖదుఖాలు వస్తాయి, సమానంగా చూడగలగాలి. మానవమానాలు వస్తాయి, సమానంగా చూడగలగాలి. అలాగే ఏదైతే కనిపిస్తుందో భేద దృష్టిలో చూడకూడదు. ఇది ఎక్కువ తక్కువ, ఇది చిన్న ఇది పెద్ద, ఇలా ఎప్పుడు కూడా మాత్ర ఏదైతే కొలగలుగుతామో అక్కడ అశాంతి ఉంటుందమ్మా. కొలత అనేది ఎప్పుడైతే పెడతామో అక్కడ అశాంతి ఉంటుంది. ప్రేమ కూడా కొలుస్తాం మనం. ఇది తక్కువ ప్రేమిస్తారండి, ఈయన ఎక్కువ ప్రేమిస్తుందండి అమ్మ. కాబట్టి ఈ ప్రేమ అనేది కొలత పెట్టకూడదు. ఏదైనా కొలత పెడితే మీకు అశాంతి వస్తున్నట్టు లెక్క. కొలత లేనట్టుగా ఉండగలిగితేనే మనకి శాంతి అనేది ఉంటుంది. అవమానం మానం ఎంతో అంటే అభిమానం ఎంతో అంటే మనకి ఇచ్చే సత్కారం ఎలాంటిదో చేత్కారం కూడా అంతే సమానం. ఈ రెండు కూడా ఎవరు ఇచ్చారు? పరమాత్మ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఫలం ఆయన ఇచ్చాడు. కర్మ నేనే. మరేంటి నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఎందుకు చేత్కారం వచ్చింది? ఇప్పుడు కాదు నాయన, పోయిన జన్మలో ఎప్పుడో చేస్తుంటా కదా పని, దానికి ఇవాళ చేత్కారం వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో నీకు అది ఇస్తే తప్ప నీ యొక్క ఆత్మ మెరుగుపడదు అని ఆయన పదులు పడుతున్నాడు. అదేంటండి మీకు కత్తిని సానబట్టమని ఇస్తాను రుద్దేస్తున్నారండి, నాశనం అయిపోతుంది, బాధపడుతుందండి చాకంటెట్ట కుదరదు కదా, దానికి కొన్ని చేయాలి కదమ్మా. అట్లాగే జీవాత్మని దాన్ని దాటించాలి, పరిధి దాటించాలంటే పరమాత్మ కొన్ని ఫలాలు ఇస్తూ ఉంటాడు. ఆ ఫలాలు పోయిన జన్మలో కూడా మనకి అయి ఉండొచ్చు. అందుకని చెప్తున్నాడు అనమాట, మనం జాగ్రత్తగా ఆ ఫలాలను మనం తీసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్తున్నాడు. తర్వాత అది టెస్ట్ అనమాట. ఎప్పుడైనా సరే మనకి నెక్స్ట్ 333 పేజీ 5 6 7 15 అధ్యాయం లేదు కదా, ఉంది. కొన్ని అధ్యాయాలు లేవు, 16 17 లేవు. చదవండి. 5 నిర్మాణ మోహ. ఎన్ని క్వాలిటీస్ అమ్మా, ఎట్లా డెవలప్ వస్తాయి? చదువు. ఆరు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్రేష్టాంద్రియాని పదిహేను 19. సర్వస్య చాహం సంతరిష్యో మత్స్మృతిర్జ్ఞాన వ్యామోహనం చ వైదేశ్య సర్వరఘుమేశ్యో వేదాంత కృత్యేదేవ చాహం. 19. యో మావేన మమ సమాడో జానాతి పురుషోత్తమం సర్వ విద్యా త్రిమాం సర్వభావేన భారత. అయిపోయింది. 19 అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారు స్వామి పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మనం గమనించాల్సింది ఇది కదా 19 పురుషోత్తమ యోగం. ఇక్కడ తను చెప్తుంది ఇదనమాట. ఎట్లాగంటే ఎవరైతే జ్ఞాని అయిన వాడు నన్ను ఈ రకంగా గ్రహిస్తాడో, ఏ రకంగా ఇందా పై విధంగా చెప్పిన విధంగా నన్ను గ్రహిస్తాడో వాళ్ళు మాత్రమే నన్ను చేరతారు, నన్ను ఆనందాన్ని పొందుతారని చెప్తూ ఇంపార్టెంట్ శ్లోకం ఇదమ్మా. సర్వస్య చాహం హృది అంటే సమస్త ప్రాణ హృదయాల్లో అంతర్యామిగా కూడా నేనే ఉన్నాను అని కూడా గ్రహించాలి. అంటే చూసిన ప్రకృతిని నేనే, ప్రకృతి లోపల ఉన్న ఆత్మను కూడా నేనే, ఇంత గ్రహించాలమ్మా. చూసిన ప్రతి దాంట్లో పరమాత్మ చూడగలిగే సాధన చేయమని చెప్తున్నాడు పరమాత్మ. అలా చేస్తే నేను సులభంగా మీకు దొరుకుతాను. అలా కాకుండా మీరు ఆసక్తి అన్నది వేరే చోట పెట్టి, ఆసక్తి వేరే చోట పెట్టి మీరు వంట చేస్తే రుచిగా వస్తుందమ్మా. మీ ఎక్కడో దృష్టి ఉంటుంది,
ఇక్కడ వంట కానీ ఏదైనా పని చేసేది అది పరిపక్వం రాదు కదా. పక్వం అవుతుంది కానీ పరిపక్వత రాదు. పరిపక్వత రావాలి అంటే మనం ఆ రకంగా చేయాలి. నెక్స్ట్ ఈ 95 పేజీ, ఈ 95. 18 నెక్స్ట్ వచ్చేసాం లాస్ట్. జ్ఞాన విజ్ఞాన నాస్తిత్వం కర్మ కర్మ స్వభావ 54, 55, 56. బ్రహ్మభూత ప్రసన్నాత్మ. ఎవరు చదువుతున్నారు? బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతే సమః సర్వే భూతేషు మద్భక్తి లభతే. దాని కిందదేనమ్మా, దాని తర్వాతే. వేరే వాళ్ళు చదవండి, లాస్ట్ అయిపోయింది. 58. గీతాంజలి చదవాలి. ఎక్కడ ఏది నెక్స్ట్ 61. ఈశ్వరః సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. 65 మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిహారే ప్రియోస్మి మే. ఈ శ్లోకం 2 సార్లు వచ్చింది. ఈ శ్లోకం 2 సార్లు వస్తుంది. తర్వాత అదే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. 68. యయిమం పరమగుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్ణవి సంశయః. 69. మనుష్యేషు కశ్చిత్ మే ప్రియతమః భవితా న చ యస్మాత్ అన్యః ప్రియతరో భువి. తత్ర శ్రీర్జయో భూతి ధ్రువాన్ నిత్యర్మతిర్మమ. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోऽధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతిః. ఇక్కడ గమనించాల్సిన లాస్ట్ శ్లోకం అమ్మా. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయో భూతి ధ్రువా నీతి. అంటే ఏమిటి ఇక్కడ? నువ్వు ఎప్పుడు ధనుసు పుచ్చుకొని రెడీగా ఉండాలి. దేనికి? యుద్ధానికి. దేనిపై యుద్ధం? రోజు మన జీవితంలో జరిగే యుద్ధం. ప్రతిరోజు యుద్ధమే కదా మనకి, సంసారంలో యుద్ధం. ఆ యుద్ధానికి ఎప్పుడు ధనుసు పట్టుకుని రెడీగా ఉండాలి. మరి ఎవరు ఏం చేయాలి? ధనుసు పట్టుకొని వెనకాల కూర్చున్నాడు ఎవరైనా? పరమాత్మ శ్రీకృష్ణుడు. ఆయన చెప్పింది నువ్వు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఏం చేయాలి? తర్వాత అసలైంది చదవడం ఇంపార్టెంట్. అందులో విజయాలన్నీ వస్తాయి. కానీ నీతిర్మతిర్మమా, ఒకటే ఒక కండిషన్, నీతి తప్పకూడదు. నీతి తప్పి నువ్వు ధనుసు పట్టుకుంటే వెనకాల ఎవడు ఉండడం. ఈ ధనుసు కూడా లాగంగానే ఈ తాడు ఇరిగిపోతుంది.
ధర్మయుద్ధం చేయాలి. నీతిగా ఉండాలి. నీతిర్మమ, నీతిగా ఉండాలి. నీతిగా ఉంటేనే భగవంతుడి ఆజ్ఞ మీకు అందుతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. పైగా ఈ యొక్క చాప్టర్లో చెప్పి ప్రతిదీ కూడా పరాభక్తి అన్న. పరాభక్తి అంటే ఇప్పుడు మా గురువులు ఉన్నారు చూస్తారు, ఇటువంటి రమణ మహర్షి కానీ రామకృష్ణ పరమహంస లేకపోతే స్వామినారాయణ అటువంటి గురువులు, వీళ్ళందరిలో భగవంతుడు అఖండంగా ఉంటాడు. అది పరాభక్తి అన్నమాట. అఖండంగా పరమాత్మ వాళ్ళ నిండా ఉంటాడు అనమాట. ఇవన్నీ చేస్తే పరమాత్మ నిండా పరమాత్మ ఉంటాడు. నేను, నాది, నాకేంటి అన్నది ఉండవు. ఏముంటుంది? నువ్వు, నువ్వే, నీకేంటి. పరాభక్తికి 3 సూత్రాలు. ఉన్నది నువ్వే, కనిపించేదంతా నీదే, నువ్వే, ఇదంతా కూడా నీదే, నాకేంటి కాదు, నీకేంటి చెప్పుడు చేస్తా, నీకేంటి చెప్పు, అది మాత్రమే చేస్తా, నీకేం కావాలో అది మాత్రమే చేస్తా. ఈ 3 ఎవరైతే చెప్తారో వారు పరాభక్తి వైపు వెళుతున్నట్టు లెక్క. నేను, నాది, నాకేంటి అన్నవాళ్ళు భక్తి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్టు లెక్క. కాబట్టి ఇదంతా నీదే, ఇస్తే ఇస్తావు, తీసుకుంటే తీసుకుంటావు, అంతే. లేదు నాకేంటి అంటే నాకు కాదు, నాకేంటి అన్నవి మా అయ్యకి వెళ్ళిపోతాయి, ఈ అకౌంట్ మా అకౌంట్కి వెళ్ళిపోతాయి. నీకేంటి అని చేసేదంతా కూడా భక్తి అకౌంట్కి వెళ్ళి మీ యొక్క ఆత్మ ఉత్తమ గతి అంటాం కదా, పోతే ఏం చెప్తాం, ఉత్తమ గతి చెందాలి అంటూ ఉంటాం. మన అన్నం మాత్రాన్ని కాదు, ఎందుకంటే మన భక్తులం కాదు, ఏదో అనాలి కాబట్టి మాట కనీసం మన గురించి వాళ్ళు అంటారు కదా, మాట ఎక్కడైనా పనిచేస్తామేమో, విశ్వంలో ఎక్కడైనా పనిచేస్తామో అనుకుంటూ ఉంటాం. కానీ యాక్చువల్గా ఎవరి కర్తకి వాళ్ళే కర్మలు. కాబట్టి ఇదందరూ కూడా జ్ఞాన సంపన్నమైనటువంటి సత్సంగం ఇది. కాబట్టి ఈ రకంగా మీరు పరాభక్తి వైపు పయనించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఏకాదశి పుణ్యదినం రోజున మీరందరూ ఉపవాసంతో, కొంతమంది ఉన్నారు, చాలా సంతోషం, ఉపవాసంతో ఉంటూ ఇటువంటి గీతని మొత్తం భావయుక్తంగా ఈరోజు తెలుసుకోవడానికి నేను మీకు అందించడానికి ప్రయత్నించాను. ఇందులో ఎంతో కొంత మీకు వచ్చే ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఒకసారి ఈ ఆడియో మళ్ళీ జాగ్రత్తగా వినండి, విని అవి చెప్పినవి కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. నా యొక్క ప్రార్థన భగవంతుడికి ఏమిటంటే మీకు ఆ శక్తిని, మీకు ఆసక్తిని, అటువంటి ధైర్యాన్ని మీకు సదా భగవంతుడు మీతో పక్క నుండి మీతో నడిపించాలి అని నేను భగవంతుడికి మీ అందరి తరపున నేను ప్రతిరోజు ప్రార్థిస్తానని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. అది నాకు బాధ్యత, గురుతర బాధ్యత. సో ఆ గురుతర బాధ్యత నేను నిర్వర్తిస్తాను. మీరు గురువు గారికి ఆ మాట కూడా ఇచ్చి, మీరు కూడా నేను కూడా ఎంతో కొంత చేస్తూ ఉంటామని చెప్పి మీరు చెప్పిన మనసుకున్నాను. భగవంతుడు అక్కడే ఉంటాడు. మీకేమైనా అనుమానాలు, సాధనలో ఎటువంటి అనుమానాలు ఉంటే నన్ను నిస్సంకోచంగా మీరు కన్సల్ట్ చేయవచ్చు. కన్సల్ట్ చేసినట్లయితే నేను చాలా ఆనందంగా మీకు దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాను. భగవంతుని యొక్క ఆశీస్సులతో, నా సొంతం కాదు, నాన్న తీసేస్తాను, నేను నాన్నది లేదండి, భగవంతుడే ఉంటాడు నా దగ్గర. నా అన్నది మాట్లాడానంటే కాస్త ఆగిపోతాను నేను. ఎవరన్నా మీరు ఇలా అన్నా కూడా నేను తీసుకోను, దాన్ని భగవంతుడికి అర్పించేస్తాను. మీరు బాగా చెప్తారన్నా కూడా అది భగవంతుడికే, నేను తీసుకోను, మధ్యలో ఇలా పక్క వెళ్ళిపోమంటాను అనమాట. భగవంతుడికి వెళ్ళిపోవాలి ఏదన్నా సరే. ఇవన్నీ సాధనలో భాగం, అంటే నా గొప్పతనం కాదు, మళ్ళీ నా గొప్పతనం కాదు, సాధన. మీరు కూడా ఆ రకంగా చేసినట్లయితే భగవంతుడు ఎప్పుడు మీ అంతరంలో ఉన్నాడు, ఆల్రెడీ ఉన్నాడమ్మా, మీరు గ్రహించట్లేదు, నేను గ్రహించాను. సంవత్సరం పాటు సత్సంగానికి క్రమం తప్పకుండా వచ్చి ఆసక్తితో వింటున్నారంటే ఇది ఇప్పుడు ఈ జన్మలో చేసిన పుణ్యం అయితే కాదు. ఎన్నో జన్మల నుంచి మీరు చేస్తున్నటువంటి పుణ్యం, తపస్సు, దానం, ధర్మాలు, యజ్ఞాలన్నీ కూడా మిమ్మల్ని తీసుకొచ్చాయి. సత్సంగంలోకి రావడమే గొప్పతనం. వచ్చారు, దాన్ని నిలబెట్టుకోండి. మధ్యలో ఎటువంటి మాయ జోలికి రాని మాకండి. వస్తాయి, కానీ మాయ చాలా బలమైందమ్మా, అదే చెప్పాడు కదా, మమ మాయ దుర్యాత్మ చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. దాన్ని దాటడం చాలా కష్టం అని చెప్పాడు. కానీ ఉపాయం కూడా ఏం చెప్పాడు? నన్ను ఆశ్రయిస్తే అది నీ దగ్గరికి రాదని. దీనికి కథ కూడా చెప్పాను కదా, ఒక యజమాని కుక్క ఫ్రెండ్ వచ్చాడు, వాళ్ళు లేపితే కుక్క యజమాని దగ్గర ఉంటే ఏమవుతుంది? అమ్మ యజమాని ఫ్రెండే వీడని చెప్పి ఆడేమీ చేయదు. యజమాని ఎవరు ఇక్కడ? భగవంతుడు. భగవంతుడు నేను ఫ్రెండ్ అయ్యాను అనుకో, ఈ మాయ అనే కుక్క ఏం చేస్తుంది? నా జోలికి రాదు. అది కూడా ఉపాయం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి భగవద్గీతలో చెప్పనిది, ఇందులో లేనిది ఏమీ లేదమ్మా. ఎవరైతే దీన్ని 100% ఫాలో అవ్వడానికి నిర్ణయం తీసుకుంటారో, ఏకాదశిలో నిర్ణయం తీసుకోండి, భగవంతుడు ఉంటాడు. తీసుకున్న మరుక్షణం మీ చేత ఆయన ప్రతి క్షణం నడిపిస్తాడు. ఒకటి మాయ వైపు పొరపాటును కూడా తొంగి చూడకండి. చాలా ఆకర్షణ ఎక్కువ ఉంటుంది మాయ వైపు. చూడదండి, కళ్ళు మూసుకోమని కాదు,
మాయ కూడా మీదే కదయ్యా. కాస్త నన్ను నా ధర్మం తప్పకుండా నీతిర్మమ అన్నావు కదా, ఆ నీతి తప్పకుండా నన్ను కాపాడుకుంటూ మాయ దాటించు. పెద్ద వరద వస్తుంది, గంగా నది విపరీత ఉధృతంగా ప్రవహిస్తోంది. మరి దాటాలి కదా, ఆ పక్క ఒడ్డుకెళ్ళాలంటే. ఇది మాయ కదా, నేను వెళ్ళనంటే కుదురుతుందా? కుదరదు. కానీ దాన్ని దాటించేలాగా సరైన మార్గం, అందులో ముని కొట్టుకుపోకుండా ఒక మార్గం ఎత్తుక్కుంటాం. ఇది ఎక్కడ కొట్టుకుపోకుండా ఉంటామో, లోతు తక్కువ, లేకపోతే తీసుకెళ్ళేటువంటి మంచి గజేతగాడు ఎవరు ఉన్నారో చూసి వాడు ఏదో తగిలిస్తే చూపు తగిలించి దాని గుండా వాడు చేయబట్టుకొని మనం దాటేస్తాము. ప్రతిదానికి టెక్నిక్ ఉంది, అన్నీ ఇందులో ఇచ్చారు. కానీ దీన్ని ఎంత పవిత్రంగా చూడాలి అంటే ఈ భగవద్గీత పుస్తకాన్ని మీ చేతిలో ఉంటే చదువుతూ ఉండాలి, లేదా పూజ గదిలో ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయడం, హాల్లో పడేయడం, ఇష్టం వచ్చినట్టు ఇట్లా పడేయడం చెయ్యొద్దు దయచేసి. దీన్ని మీరు ఎంత గౌరవిస్తే భగవంతుడు మీకు గౌరవించినట్టు లెక్క. ఇది మీ జీవితానికి మార్గదర్శి, జీవితానికే కాదు మీ జీవాత్మక మార్గదర్శి ఇది. కాబట్టి గ్రహించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యుడై ఉంటాను. నాకు రావటం ఏకాదశి రోజు ప్రవచనం ఇవ్వడం అంటే ఎంత భాగ్యం అమ్మా అది. నాకు మరి అవకాశం సత్సంగులు మీరు రానంటే నేను ఎవరు చెప్పుకోవాలి? మీరు ప్రపోజ్ చేస్తుంటే కదా. అది మీ అందరి మీద వర్షించాలమ్మా, వర్షం అంతా కూడా నా ఒక్కడికే కాదు, తప్పకుండా నా ఎప్పుడు మీకు ఉంటాయి ఆశీర్వాదాలు. సంతోషం, శుభం భూయాత్. ఇవాళ కొంచెం లాంగ్ అయింది కానీ